హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ మటన్ కర్రీ. అయితే మనం మటన్ కర్రీని చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసుకునేటట్టు ఈ వీడియోలో చూద్దాం. మనం మటన్ కర్రీలో ఈ పేస్ట్ వేసి చేశారంటే కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను ముందుగానే మటన్ ఉప్పు కారం కలిపి పెట్టాను. ఒక 3/4 కేజీ మటన్ తీసుకొని 2-3 సార్లు కడిగి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి కలుపుకోవాలి. దీన్ని కలిపిన తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ కానీ గిన్నెను కానీ పెట్టుకోవాలి. ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఇందులో ఒక 4-5 కట్ చేసుకున్న ఆనియన్ని వేసి వేయించుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. మనం ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ వేసామంటే ఈ ఉల్లిపాయలతో పేస్ట్ని చేసుకొని వేసుకుంటే కర్రీ రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా వేయించుకోవాలి. కొన్ని కర్రీకి ఉంచుకొని మిగతావి మనం మిక్సీ పట్టుకోవడానికి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. వీటిని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 12-15 వెల్లుల్లిపాయలు, చిన్నది అల్లం ముక్క కట్ చేసుకుని వేయండి. 3 ఇలాచీలు, 12 లవంగాలు, 1 జాపత్రి, 1/2 స్పూన్ సాజీర, 1 దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కట్ చేసుకున్న టమాటా, 5-6 జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. ఈ విధంగా పేస్ట్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ 1/2 స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసుకున్న మిర్చి వేయాలి. వీటిని కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపును కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం కలిపి ఉంచిన మటన్ ఇందులో వేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుతూ మటన్ ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 20-30 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలి. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మీరు కింద అడగంటకుండా ఉండాలంటే దీనిపైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసి గిన్నెను పెట్టుకుంటే కింద అడగంటకుండా ఉంటుంది. నేను కొంచెం పెద్ద కుక్కర్ పెట్టాను కాబట్టి నాకు వీలు కాలేదు. మీరు చిన్న గిన్నెలో అయితే వండుకుంటే పైన గిన్నెను పెట్టుకొని వాటర్ పోసి ఉంచుకోండి. నేను కొంచెం పెద్ద కుక్కర్లో వేశాను కాబట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుతున్నాను. అయితే దీన్ని ఎక్కువసేపు వేయించుకోవాలి కాబట్టి కింద అడిగా అంటుకోకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి. ఇలా కర్రీని బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందులో 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేయాలి. ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. అయితే మీరు తీసుకున్న మటన్ బట్టి కూడా ఉంటుంది. లేత మాంసం అయితే తక్కువ విజిల్స్ ఒక 2-3 విజిల్లో ఉడికిపోతుంది. వాటర్ అనేది తక్కువ కూడా పడుతుంది. కొంచెం ముదిరిన మాంసం అయితే ఒక 4-5-6 విజిల్లో ఉడుకుతుంది. అలా కూడా మనం వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. సూపు మనం కలిపి చూస్తే తెలిసిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని
4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి మనం ఉడికిందో లేదో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. నాకు 4-5 విజిల్లో మటన్ అనేది ఉడికిపోయింది. స్పూన్తో ఒక పీస్ని తీసుకొని వాటర్ కొన్ని పోసుకొని చల్లార్చుకొని ఇలా ముట్టుకొని చూస్తే మనకు కొత్తగా ఉడికిపోయినట్లనే తెలుస్తుంది. ఇలా చూసుకున్న తర్వాత మీకు కనుక కొంచెం మెత్తగా ఉడకకుంటే ఇంకొకటి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి నేను చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర, వేయించుకున్న ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా టేస్టీగా కర్రీని అనేది మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి మటన్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.